ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా చేసుకుని చదవాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. డిఎస్సి ఉద్యోగ నియామక పరీక్షకు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ కులాలకు చెందిన అభ్యర్థులకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లి పట్టణంలోని శ్రీ గౌరీ గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మెగా డిఎస్సి ఉచిత శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే ఫలితాలు సాధించవచ్చని తెలియజేశారు. లక్ష్యం నుండి దృష్టి మరల్చకూడదని, ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో దానిని మన అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోవాలని అన్నారు. సోషల్ మీడియాకు బానిస కాకూడదని అన్నారు. విద్యకు, ఉపాధి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాల ద్వారా ప్రోత్సాహం అందిస్తుందని, దానిలో భాగంగానే ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సి ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మెరిట్ ప్రతిపాదికన రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణా కేంద్రంలో 220 మంది అభ్యర్థులకు శిక్షణ ఇస్తామని అన్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదుతో శిక్షణ ఉంటుందని, శిక్షణా కాలంలో 75% హాజరు నమోదు ఉన్న అభ్యర్థులకు నెలకు 1500 రూపాయలు స్టైఫండ్, డిఎస్సి మెటీరియల్ కోసం 1000 రూపాయలు అందచేయడం జరుగుతుందని తెలిపారు. పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా పోటీ పడాలని, విజయం సాధించడం ద్వారా మహిళలు ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలని తెలిపారు. ఆర్థికంగా నిలదొక్కున్న స్త్రీకి సంఘంలో గౌరవం పెరుగుతుందని తెలియజేశారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల పునశ్చరణ, ప్రాత ప్రశ్నాపత్రాల సాధనతో విజయం సాధించవని తెలిపారు. పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు నిపుణుల సూచనలు, ప్రణాళికలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా సబ్జెక్టు పరిజ్ఞానం, వర్తమాన అంశాలపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే చదివిన సబ్జెక్టుపై పట్టు పెంచుకోవడం ముఖ్యమన్నారు. ప్రతి పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలను నోటు పుస్తకంలో రాసుకోవడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఉద్యోగ ప్రకటన వెలువడిన తర్వాత పరీక్ష రాసే నాటికి వ్యవధి చాలా తక్కువగా ఉంటుందని, పోటీ పరీక్షలకు సమయ నిర్వహణ ముఖ్యమన్నారు. టైం టేబుల్ వేసుకుని ప్రతి సబ్జెక్టుకు, చాప్టర్కు నిర్ణీత సమయాన్ని కేటాయించుకోవాలని అన్నారు. వ్యక్తిగత క్రమశిక్షణ, అంకిత భావం ఎంతో అవసరమని అన్నారు. మాక్ టెస్ట్ రాయడం ద్వారా పనితీరుని ఎప్పటికప్పుడు విశ్లేషించుకుని అందుకనుగుణంగా ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలని హితో పలికారు. కీ టు యువర్ సక్సెస్ గా అనిపిస్తుంది. చాలా లైట్ గా ఉంటుంది. ఇంకా ఎన్ని బుక్స్ చదవాలి, ఇంకా ఎలా నేను బాగా చేసుకోవాలి. సో దట్ ఏదో యావరేజ్ గా పెట్టుకోకూడదు. అది లౌడ్ గా మీరు ఇది అవ్వాలని అనుకుంటున్నానమ్మా అని మీరు మీ పేరెంట్స్ కి చెప్పినా, మీ ఫ్రెండ్స్ కి చెప్పినా అందరూ అనుకోవాలి వీడేలా అవుతాడు. అలాంటి అడేషన్ అంటే అందరూ వీళ్ళు అవుతారా అనే అంత అడాసిటీ ఉన్న ఒక గోల్ పెట్టుకోవాలి. లైఫ్ ఆకాశం అంత దూరం ఉండాలి. మళ్ళీ ఆ గోల్ని అచీవ్ చేయడానికి మన దగ్గర ఉన్న అన్ని కెపాసిటీస్ని మనం పెంచుకోవాలి. అప్పుడు ఒక చిన్న పిల్ల అనేది రెస్పాన్సిబుల్ అడల్ట్గా మారు. సో అది చేయాలంటే ఇవి చాలా డైవర్షన్స్ ఉంటుంది. మా టైంలో అంత లేదు. 2000 జనరేషన్ కాబట్టి స్కూల్ బుక్స్, స్కూల్ తర్వాత కాలనీకి వస్తే పిల్లలతో ఆడుకోవడం, దట్స్ ఆల్ ఓన్లీ డైవర్షన్ వీ హ్యాడ్. తర్వాత హోంవర్క్ చేస్తాం, భోజనం చేస్తాం, ఏదో హాఫ్ అన్ అవర్ అమ్మ నాన్న పర్మిట్ చేస్తే టీవీ చూస్తాం, నెక్స్ట్ డే టు స్కూల్. అని ఈ టైంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా సోషల్ మీడియా, చాలా డైవర్షన్స్ జరుగుతున్నాయి. కానీ గోల్స్ మారలేదు.